కోటీశ్వరుడు. ఒక ఊళ్ళో గుడి ఎదురుకున్న కూర్చొని ఒక గుడ్డివాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడని విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. ప్రతిరోజు ఒక భక్తుడు గుడి సందర్శించి తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఒక నాణ్యం వేసేవాడు. ఈ భక్తుడు నడక చప్పుడు అతడు నాణ్యాన్ని వేసేటప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి ఆ బిచ్చగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. బిచ్చగాడు బాగా ముసలివాడైపోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తాను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను వినిపించాడు. తాను దేహం చాలించిన తర్వాత తాను నివాసం ఉన్న స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరే అన్నాడు. ఆ గడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుదిశ్వాస విడిచాడు. భక్తుడు అతడు అడిగిన స్థలంలోనే గొయ్య తవ్వసాగాడు. ఆశ్చర్యం! దాని నుండి నిధి బయటపడింది. వెండి, బంగారం నాణ్యాలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమైపోయాయి. మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు. కానీ ఒక సందేహం అతన్ని పీడించింది. నిధి మీద కూర్చున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడిగానే ఉండిపోయాను. దారిన పోయే దానయ్య కోటీశ్వరుడయ్యాడు. ఏమిటయ్యా ఇది అని దేవుణ్ణి ప్రశ్నించాడు. అతడికి దేవుడు సమాధానం చెబుతూ, నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చొని భగవత్నామమే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అతడు రోజు భగవత్ సేవ చేస్తూ నీకు యథాశక్తిగా తనకు చేతనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అన్నాడు దేవుడు. మానవ సేవే మాధవ సేవ. వ్యక్తి తనలో నిష్పత్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విశ్వసించి గుడ్డివాడలా బయట ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి. తప్పక అంతర్ముఖుడ కావాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.